ఏమన్నా ₹1,00,000 ఫోన్ స్వాహా. సేఫేనా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. పైన కూర్చోండి ఒళ్ళో. ఈ వ్యూ పాయింట్ అయితే అయిపోయింది గైస్. నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్తున్నాము. ఏం ప్లాన్ ఏం లేదు పర్టికులర్గా ఈడకి పోవాలి ఆడికి పోవాలని చెప్పి ర్యాండమ్గా వెళ్ళిపోతున్నాం అంతే. ఆసిఫ్ అన్న ఫోన్ నా దగ్గరే ఉంది. అన్న బాబు ఎత్తుక్కుంటున్నాడు. ఏమన్నా పెద్ద ప్లానింగే. ఇదో ₹1,00,000 ఫోన్ స్వాహా. నాకు అర్థమైంది పక్కన బండి ఆపి మొత్తం చెక్ చేసుకుంటాడంటేనే. వ్యూ పాయింట్ లో ఉన్నాడు. టెన్షన్ అయిపోయినాడు. నువ్వు అనవసరంగా చెప్పినావు, చెప్పుండకూడదు. కొంచెంసేపు ఆడుకొని ఉంటాం కదా. ఆసిఫ్ అన్న అప్పుడప్పుడే దొరుకుతాడు, అప్పుడే యూజ్ చేసుకోవాలి. ఏలగిరి హిల్స్లో ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ అన్నమాట. ఇది అలాగే మీకు అడ్వెంచర్స్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి ఇక్కడ లోపల. గోకార్టింగ్ వచ్చి 1400 అయింది 4 మెంబర్స్. సేఫేనా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. ఓకే
వేసుకొని చచ్చిపోతా నేను. ఏమో పైన వచ్చి కూర్చోంటాం ఒళ్ళో. సో ఇంకా రిటర్న్ అయిపోతున్నాం గాయస్ తిరుపతికి అయితే. టైం ఇప్పుడు 12:10 అవుతుంది. సో మనం రిటర్న్ అయితే ఇండికి వెళ్ళిపోతున్నాం గాయస్. ఇక్కడ నుంచి బెంగళూరు 142 కిలోమీటర్స్ అంట. సో ఇంకా లంచ్కి ఒక చోట ఆల్రెడీ చెప్పా కదా, ఒక రెస్టారెంట్, అహ్మదీ రెస్టారెంట్ అని చెప్పి. సో అక్కడ నాన్ వెజ్ ఫుడ్ బాగుంటుందంట. సో నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్గా అక్కడ ఆపేసి ఇంకా లంచ్ చేసి డైరెక్ట్ ఇంకా తిరుపతికి కూర్చోయడమే. ఎవరైనా ఒకవేళ ఇటు సైడ్ వచ్చే వాళ్ళు అయితే ఇక్కడ ట్రై చేయండి పక్క. నేను ఫస్ట్ టైం రావడము, అన్న చెప్పాడు ఆల్రెడీ ఇక్కడ బాగుంటుందని. ఇదే గైస్ అహ్మదియా హోటల్. ఫుడ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది, వర్త్ ఇట్ అసలు. బిల్ వచ్చి మాకు 4 మెంబర్స్కి 3300 సంథింగ్ అలా అయింది. కానీ ఫుడ్ హైలైట్ అసలు, మొత్తం ముస్లిం స్టైల్ అనమాట. అసలు మ్యాటర్ ఏంటంటే కింద ఫ్లోర్ మళ్ళీ పైన ఫ్లోర్ మొత్తము వాళ్ళదే అనమాట. కానీ మాకైతే హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ దాకా వెయిటింగ్ పీరియడ్ ఉండింది. సో అంత రష్ ఉండింది అనమాట. ఎవరైనా సరే ఈ హైవేలో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, నేనైతే రికమెండ్ చేస్తాను పక్క. $675 పట్టింది మన దాంట్లో. మళ్ళా మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో గైస్, ఇక్కడ అదే పండుగ రాసి పెట్టున్నారు ఇక్కడ, ఆంధ్ర కంటే 8.75 తక్కువ అని చెప్పి. డీజిల్ వచ్చి 4.8 లెస్, పెట్రోల్ వచ్చి 8.75 లెస్. బాగుంది. ఫిల్ హియర్ సేవ్ మనీ అంట. ఆడి కింద క్యాప్షన్ చూసినావా, ఫిల్ హియర్ సేవ్ మనీ అంట. మనం ఈరోజు మార్నింగ్ ఇదే స్పాట్లో ఇదే లొకేషన్లో సన్ రైజ్ చూసాము. సో ఇప్పుడైతే సన్సెట్ కూడా అవుతుంది గైస్. సన్ రైజ్ సన్సెట్ చూడడానికైతే చాలా బాగుంటుంది అసలు, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది.
సో ఇంకా తిరుపతికి నాకు తెలిసి 85 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకొంచెం ముందర పోతే మనకి చిత్తూరు హైవే కూడా వచ్చేస్తుంది. చిత్తూరు హైవే ఒకసారి ఎక్కేసామంటే ఇంకొక వెళ్ళిపోవచ్చు 45 మినిట్స్కి అంతా ఇంటికి వెళ్ళిపోవచ్చు. చిత్తూరు హైవే ఎక్కేసాము, ఇది మొత్తం 6 లైన్ ఇంకా ఆరామ్సే ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఈ వ్లాగ్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా గైస్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లస్ అలాగే లైక్ కూడా కొట్టట్లేదు. మీకు చూడండి వీడియో మొత్తము, మీకు నచ్చితే లైక్ చేసి ఏదో ఒకటి కామెంట్ ఏదో ఒకటి పెట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అలాగా షేర్ చేయండి, నాకు కొంచెము యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ కమెంట్స్ ఎక్కువ లైక్స్ వచ్చిందంటే వీడియోని ఇంకా యూట్యూబ్ కొంచెము ముందరకు పుష్ చేస్తుంది అనమాట. చాలామందికి సజెస్ట్ కూడా చేస్తుంది మన వీడియో. సో అందుకే గైస్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం గైస్. అంతవరకు టేక్ కేర్, బై బాయ్. Let the sun go down.